నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం నాద బ్రహ్మ త్యాగయ్య. మనకు అందించిన వారు ఎంసి శివశంకర శాస్త్రి గారు. వివరిస్తున్నది మీ విజయభాస్కర్. 64 కళల్లో సంగీతానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. అది ఏ సంగీతమైనా అందులోని మాధుర్యాన్ని అనుభవించడంలో ఆనందం ఉంటుంది. పాటలకు రాగాలను సమకూర్చి సంగీతానికి సిద్ధాంతాలను రూపొందించి నిర్దిష్టమైన సంప్రదాయాలను ప్రవేశపెట్టిన మహనీయులు ఎందరో. వారిలో నాదబ్రహ్మ త్యాగయ్య చిరస్మరణీయులు. గొప్ప వాగ్గేయకారుడు త్యాగయ్య తంజావూరు జిల్లాలో కావేరి నదీ తీరాన తిరువారూరులో సీతమ్మ రామబ్రహ్మం దంపతులకు 1767 మే 4వ తేదీన జన్మించారు. తన ఆరాధ్య దైవాలైన సీతారాముల పేర్లే తన తల్లిదండ్రుల పేర్లు కూడా కావడం తన అదృష్టంగా భావించేవారట. బాల్యం నుంచి పరమరామభక్తుడైన త్యాగయ్య తండ్రి దేవతార్చన చేసుకునేటప్పుడు నిత్యం పక్కనే కూర్చుని తన్మయత్వంతో గొంతు కలిపేవారు. ఒకరోజు అలాగే భక్తి పారవర్శ్యంలో నమో నమో రాఘవ అనే కీర్తన పాడగా తండ్రి ఆశ్చర్యపోతూ, ఇంత చక్కటి పాట ఎక్కడ నేర్చుకున్నావని అడిగారు. నోటికి వచ్చింది పాడేశాను అన్నారట త్యాగయ్య. అది విని కొడుకు గొప్ప వాగ్గేయకారుడు అవుతాడని రామబ్రహ్మం ఆనాడే పసిగట్టారు. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా త్యాగయ్యకు సంగీతం నేర్చుకోవాలన్న కోరిక తీరే మార్గం కనిపించలేదు. ఊరి వెలుపల ఉన్న పూల తోటకెళ్ళి తండ్రి పూజకు పూలు కోసుకొచ్చేవారు త్యాగయ్య. ఆ దారిలోనే సొంటి వెంకటరమణయ్య అనే సంగీత విద్వాంసుడిల్లు ఉండేది. రోజు పూలు తెస్తూ ఆ ఇంటి ముందు ఆగి ఆయన శిష్యులకు చెప్పే సంగీత పాఠాలను శ్రద్ధగా వినేవారు త్యాగయ్య. ఒకరోజు అలాగే సంగీత పాఠంలో లీనమై ఇంట్లో తండ్రి పూజ విషయం మర్చిపోయారు. దానితో వెతుక్కుంటూ వెళ్ళిన రామబ్రహ్మానికి వెంకటరమణయ్య ఇంటి ముందు నిలబడి పాఠం వింటున్న కొడుకు కనిపించాడు. వెంటనే అతన్ని తీసుకుని రమణయ్య దగ్గరకు వెళ్ళి విషయం వివరించారు. అప్పటికే త్యాగయ్య పేరు విని ఉన్న రమణయ్య అతన్ని శిష్యుడిగా చేర్చుకున్నారు. ఓ సందర్భంలో వెంకటరమణయ్య ఇంట్లో జరిగిన సంగీత సభలో గురువు ఆనతి మేరకు త్యాగయ్య అప్పటికప్పుడు బిలహరి రాగంలో దొరకున ఇటువంటి సేవ అనే కీర్తన ఆశువుగా ఆలపించారు. ముగ్ధుడైన గురువు ఆనందం పట్టలేక త్యాగయ్యను ఆలింగనం చేసుకుని ఆశీర్వదించారు. అప్పటి నుంచి త్యాగయ్య కీర్తి ప్రతిష్టలు దశ దిశలా వ్యాపించాయి. తండ్రి మరణానంతరం త్యాగయ్య శిష్యులను కూడా తీసుకుని పుణ్యక్షేత్రాలు సందర్శిస్తూ తన గాన మాధుర్యంతో శ్రోతలను పరవశులను చేస్తూ రామభక్తి సాగరంలో మునిగి తేలేవారు. త్యాగయ్య రాసి స్వరపరిచిన ఆణిముత్యాల్లాంటి 5 కీర్తనలను పంచరత్నాలంటారు. ఏటా శ్రీ త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాల్లో ఈ 5 కీర్తనలను సామూహికంగా గానం చేయడం ఆనవాయితీ. ఈ ఉత్సవాల్లో పాల్గొని విద్వాంసులతో గొంతు కలిపి పాడటాన్ని అదృష్టంగా భావిస్తారు సంగీత కళాకారులు. ఐహిక ప్రలోభాలకు దాసులవ్వకుండా నాదబ్రహ్మగా కీర్తి పొంది ఆరాధనలు అందుకుంటున్న త్యాగయ్య ప్రాతఃస్మరణీయులు. సమాప్తం.